టిక్ టాక్ వంటలు. నేను స్వప్న. ఇవాళ మనం పాలపూరీలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ అండి. పిల్లలకైనా పెద్దలకైనా ఇవి చాలా బాగా నచ్చుతాయి. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలపూరీలు కంపల్సరీగా మీ అందరికీ నచ్చుతాయండి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్స్ పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ పొడి బియ్యం పిండి యాడ్ చేయడం వలన పూరీలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఒక చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కానీ లేకపోతే నూనెను కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఈ నెయ్యి మిశ్రమం పిండికి బాగా ఒకసారి పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది పిండి. ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసేసి ఒక ప్లేట్ పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలండి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 10 బాదం పప్పులు, అలాగే 1 స్పూన్ గసాలు యాడ్ చేసుకొని వీటిని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల పచ్చి కొబ్బరిని కానీ లేకపోతే ఎండు కొబ్బరి తురుమును కానీ యాడ్ చేసుకోవాలి. 1 స్పూను పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి వీటిని ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ఈ ప్యాన్లో 1/2 లీటరు చిక్కటి పాలను తీసుకోవాలండి. గట్టి పాలు అయితే చాలా బాగుంటాయండి. ఈ పాలు అనేది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కాజు, బాదం, పచ్చి కొబ్బరి అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదండి. ఈ పేస్ట్ని యాడ్ చేసి తిప్పుతూ ఉండాలండి, అడుగంటిపోతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటిపోతుంది త్వరగా. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఇలాచి పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలండి. మీరు స్వీట్ని ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం టేస్ట్ చూస్తే తెలుస్తుంది సరిపోయిందా లేదా అనేది స్వీటు. ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు పిండిని ఇంకొకసారి ఒత్తుకొనేసి చిన్న ముక్కలుగా చేసేసి వీటిని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. చిన్న సైజ్ పూరి బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు వీటిని ఒక ఫ్లోర్ పైన గోధుమ పిండిని చల్లేసి పూరీలాగా ఒత్తుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకుంటూ ఉండాలి. దీన్ని ఒకసారి పొడి పిండినంతా రిమూవ్ చేసేసి ఒక ఫోర్క్ కానీ లేకపోతే కత్తిని కానీ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వలన పూరి అనేది పొంగకుండా ఉంటుంది. ఈ విధంగానే మిగిలిన అన్ని పూరీల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని పూరీలకి ఘాట్లు పెట్టేసుకొని ఇలా రెడీ చేసి పెట్టేసుకొని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముందుగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా పూరీల్ని యాడ్ చేసుకోవాలండి. పూరీలు యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేస్తే పూరీలు మాడిపోతాయండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పూరీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, మనం ఘాట్లు పెట్టడం వల్ల పూరి ఎక్కడ కూడా పొంగలేదు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, అన్ని పూరీల్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఉంటే మనం తింటున్నప్పుడు క్రిస్పీగా సాఫ్ట్గా భలే ఉంటాయండి. ఇప్పుడు వీటిని మనం
ముందుగా ప్రిపేర్ చేసిన పాల మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా జస్ట్ ఇలా వేసేసి ఒక 10 to 15 సెకండ్స్ లోపే మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ పూరీలు అనేది మనం అన్నీ ముందే ప్రిపేర్ చేసి మనకు ఎప్పుడైతే తినాలనిపిస్తుందో అప్పుడు ఈ పాల మిశ్రమంలో అద్దుకొని తింటూ ఉండొచ్చండి. ముందే అన్నీ అద్దేసామనుకో చిదిరిపోతాయి పూరీలు, మెత్తగా అయిపోయి అప్పుడు తినడానికి అంత బాగోవు. ఈ విధంగానే మనం ఎన్నైతే తినాలనుకుంటామో అప్పుడు అన్నీ వీటిలో అద్దేసుకొని ఈ పాల మిశ్రమంలో పైన ఈ పాల మిశ్రమాన్ని పోసుకొని తింటుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇంకా దీనికి మించిన స్వీట్ ఉండదనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఒకవేళ మీరు ఇంకొంచెం మెత్తగా తినాలనుకుంటే ఇంకొక 1 to 2 minutes లోపే తీసేసుకోండి. ఈ పాల మిశ్రమంలో నాననిచ్చి ఈ పాల మిశ్రమాన్ని మీరు కావాలంటే ఒక 2 days స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం పాడవ్వదు. మనం ఎప్పుడైతే స్వీట్ తినాలనుకుంటామో అప్పుడు కొద్దిగా వేడి చేసుకొని ఈ పూరీలను అందులో అద్దేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా నెక్స్ట్ టైం పాలపూరీల్ని ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.